వెల్కమ్ టు యోయో టీవీ. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు యోధుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి. పేరుకు సీతారాముడు అయిన మతతత్వంపై మాత్రం పరశురాముడిలా విరుచుకుపడుతుంటారు. బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే తెలుగు నాయకుడు. పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చి వాటిపై ప్రశ్నలను సంధించిన సభ్యునిగా గుర్తింపు పొందారు. ఇలా విద్యార్థి దశ నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన నాయకుడు సీతారాం ఏచూరి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. సీతారాం ఏచూరి 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కంద మేనల్లుడు. ఈయన తల్లి కల్పకం మోహన్ కంద సోదరి. ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు. సీతారాం విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్ట్ అయ్యారు. ఫలితంగా జేఎన్యూలో పీహెచ్డీలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. సీతారాం మొదటి భార్య వీణా మంజుదార్ కూతురు. సీతారాం ఏచూరి సీమా చిస్తిని రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం చీమా చిస్తి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. కుమార్తె ఎడిన్ బరోల్ ప్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు ఇంకా చదువుకుంటున్నారు. ఇక సీతారాం రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత జేవీయ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఏ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పోలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో హైదరాబాద్ లో జరిగిన 27వ మహాసభలో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలు సభ దృష్టికి తేవడానికి, పార్లమెంటును అడ్డుకోవడానికి ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ప్రశ్నించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించాయి. దీనిపై జరిగిన ఓటింగ్ లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం 4వసారి. సీతారాం ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు. భగవద్గీతను, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదివేవారు. టెన్నిస్ ఆట అంటే ఇష్టం. విద్యార్థి దశలో టెన్నిస్ ఆడేవారు. 1968లో నిజాం కాలేజీ ఛాంపియన్ కూడా. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ లో కాలం రాస్తారు. అయితే సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న 2024 ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి ఇంకా ఆయన ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నారు. తొలుత ఆయనను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను ఐసీయూలోకి చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.